అక్రమంగా రవాణా చేసే వాటిని పోలీసులు దొరకబట్టినప్పుడు కేసు రాసుకొని పోలీస్ స్టేషన్ కు తీసుకుపోతుంటారు కదా. ఈ గట్ల సీజ్ చేసిన మందు కీసెలను పొట్టు పొట్టు పగలగొట్టిన ముచ్చట్లు, సైలెన్సర్లను రోడ్డు రోలర్తోని తొక్కించిన ముచ్చట్లు, గంజాయిని కాల్చి పారేసిన వార్తలను బగ్గనే చూసినాం కదా. ఈ గట్లనే పట్టుబడ్డ నల్లబెల్లాన్ని ఇప్పుడేం చేసిండ్రో చూడుండ్రోలా. చూసిండ్రానుల్లా బెల్లం బత్తాలను మొత్తం తీసుకొచ్చి ఇటు జేసీబీ అటు హమాలి వాళ్ళతోటి కలిసి నీళ్లలో ఎట్లా వారెత్తున్నారో, మరిట్లా ఎందుకు చేసిర్రు, ఎక్కడ చేసిర్రు అనేది ఎక్సైజ్ ఆఫీసర్ సార్ చెప్తున్నాడు. నుండ్రి మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కంబైన్డ్ ఆపరేషన్గా గత సంవత్సరం నుంచి మన ఎక్సైజ్ కేసులకు సంబంధించినటువంటి ఆ కేసులలో సీజ్ చేయబడినటువంటి నల్ల బెల్లం మరియు పటిక సుమారు 500 క్వింటాల నల్ల బెల్లం మరియు ఒక 50 క్వింటాలంత మన ఆలం సంబంధించి ఈరోజు మనం వివిధ కేసులలో ఈరోజు ఇక్కడ తీసుకొచ్చి మన జమ్మండ్లపల్లి బ్రిడ్జ్ దగ్గర మన మున్నేరువాగు ఫుల్ ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంట్లోపల మనం సీజ్ చేయబడినటువంటి నల్ల బెల్లంను మరియు ఆలం ఇదంతా కూడా సుమారు ఒక 500 క్వింటాల నల్ల బెల్లం మరియు సుమారు 50 క్వింటాల ఆలంని ఈరోజు ఈ వద్ద ఉధృతి లోపల వాటిని ధ్వంసం చేయడం జరిగింది. ఇన్నర్ కదా, మైబాద్ జిల్లాలో ఏడాది పొడుగుత సీజ్ చేసిన నల్లబెల్లం పటికను సివిల్ పోలీసులు ఎక్సైజ్ అధికారులు కలిసి తీసుకొచ్చి మైబాద్ జిల్లా జామాండ్లపల్లి దగ్గరున్న మున్నేరు వాగులో పడేసిర్రు. ఇక బ్రిడ్జి మీద బెల్లం ముద్దలు కింద పడి రచ్చరచ్చ అయ్యేటాళ్లకు దారింట పోయే ప్రయాణికులకు ఇబ్బంది కావద్దని వాటర్ ట్యాంకర్ తెచ్చి మరీ శుభ్రం చేసిర్రు. ఇంతవరకు మంచిగానే ఉన్నది గాని పర్యావరణాన్ని కాపాడాలే, నదులను కాపాడాలే, నీటి కాలుష్యం కాకుండా చూసుకోవాలని చెప్పే పోలీసోళ్లే గిట్ల వరద నీళ్లల్లా నల్ల బెల్లాన్ని పటిక బత్తాల్ని తీసుకొచ్చి వారెత్తే ఏమన్నట్టు చెప్పుర్రి. అసలుకే వాగులు వంకలల్ల చెత్తాచెదారం అడ్డుపడి పక్కపొంటున్న పొలాలకు వరదలు పోటెత్తి ఇసుక మేటలు పెడుతున్నాయి. ఇక ఇప్పుడు పోలీసులే వరదలొత్తున్నాయాల క్వింటాల కొద్ది బత్తాలను తీసుకొచ్చి వారెత్తే ఎట్లుంటది చెప్పురని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన అక్కడి జనాలు. అవు మరి వాళ్ళన్నది కూడా నిజమే. సరే, పోలీసులు సీజ్ చేసిన నల్ల బెల్లాన్ని ధ్వంసం చేసుడు మంచి పనే, కాకుంటే దానికి ఏరే పద్ధతులుంటాయి కదా. అవసరమైతే అదే జేసీబీ తోటి తవ్వి భూమిలో పాతిపెట్టినే అయిపోయేది. మరట్లా ఆలోచన చేయకుండా గిట్ల వరద నీళ్ళలా ఎందుకు వారేసినట్టో వాళ్ళకే తెలవాలి. కానీ ఇంకో పారి గిసొంటి పనులు ఎవ్వరు చేయకుంటుంటే అదే 10,000 అనుకోవాలిగా.